ఓకే, బీఆర్ఎస్ నేత అయినటువంటి మన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో జనగణ జరిగిన తర్వాతనే ఈ డిలిమిటేషన్ ప్రక్రియను మొదలు పెడతా ఉన్నారు. అంటే జనగణ అనేది అందని ద్రాక్ష, అది అవుతుందా కాదా అనేది ఆ దేవుడే ఎరుగు. ఎందుకంటే ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పారు 1976లో ఏదైతే కుటుంబ నియంత్రణ అని చెప్పారు. కుటుంబ నియంత్రణ సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా పెద్ద ఎత్తున మనం పాటించాం, కానీ నార్దర్న్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడ కూడా పాటించలేదు. అక్కడ జనాభా విపరీతంగా పెరుగుకుంటూ పోయింది. కానీ అదే సౌదర్న్ పార్ట్లో చాలా తక్కువ, అందరూ పాటించాం కాబట్టి ఈరోజు జనాభా ఎక్కుంటూ పోయింది. ఈరోజు స్థానాలు నార్దర్న్ పార్ట్కు చాలా ఎక్కువనే కాబట్టి ఈ డిలిమిటేషన్ ప్రక్రియను కావాలనే దొంగలు తొక్కారనే ఒక వాదన ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? అందరికీ నమస్తే మిత్రులారా, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ జగన్ భాయ్ అందరికీ నమస్తే. స్థాపించడం గారు కొంత వివరంగా చెప్పారు. డీలిమిటేషన్ అనేది ఇది కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు మాత్రమే కాదు, ఇది మొత్తం పాలనా యంత్రాంగాన్ని వికేంద్రీకరణ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది అవసరం కూడా. ఎప్పటికో పాత నాటి మన దగ్గర కూడా ఇప్పుడు మనం ఇంట్లో డీలిమిటేషన్ అనుకుంటాం, కానీ పునర్విభజన జరిగింది నియోజకవర్గాన్ని. గతంలో సంఖ్యాపరంగా చాలా నియోజకవర్గాలు మా దగ్గర 119 సంఖ్య మారలేదు. ఇప్పుడు సంఖ్య పెంపు అనేది మనకు ప్రధాన సమస్య ఇప్పుడు. కానీ ఇంతకుముందు సంఖ్య పెరగలే, కానీ నియోజకవర్గ పునర్విభజన చాలా సార్లు జరిగింది. మా దగ్గర అనేక నియోజకవర్గాలు మాయమైనాయి. మా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే రామపేట మెదక్ వేరు ఉండేది, ఇలా మెదక్ ఒకటే అయింది. గతంలో చేర్యాల జనగాం వేరు ఉండేది, ఇలా జనగాం ఒకటే అయింది. కానీ నగరంలో విపరీతంగా నగరీకరణ జరిగింది కాబట్టి నగరంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు ఖైరతాబాద్ ఒకటే ఉండేది, ఇలా ఒక్క ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో 6 ఎమ్మెల్యే స్థానాలు అయినా ఇవ్వాలి. మిడిచలు, కుక్కట్పల్లి, కుత్బులాపూర్, షేర్లింగంపల్లి, జూబ్లీ, ఇవన్నీ ఒక్క ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేది ఒకప్పుడు. కాబట్టి పెరిగిన సంఖ్యాపరంగా నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గ విభజన కాదు ఇప్పుడు పెంపు అవసరం. పునర్విభజన చాలా సార్లు జరిగినాయి. ఎస్సీ రిజర్వేషన్లు ఒకటే దగ్గర ఉన్నాయి, మిగతా కాడ సంఖ్య పెరిగిన కాడ మళ్ళీ మార్చిర్రు. కానీ సంఖ్య పెంపు అవసరం. అందుకనే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజలకు నేరుగా పాలన అందాలనే ఉద్దేశంతో మనము అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 జిల్లాలు మాత్రమే ఉండేవి తెలంగాణలో. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వెంటనే 33 జిల్లాలుగా మార్చుకున్నాం. అనేక మండలాలు, గ్రామ పంచాయతీలు కూడా చాలా వరకు గ్రామ పంచాయతీని, వేల సంఖ్యలో గ్రామ పంచాయతీని, వందల సంఖ్యలో మండలాల్ని, 10ల సంఖ్యలో జిల్లాల్ని పెంచుకున్నాం. ఎందుకంటే ఇది అధికార వికేంద్రీకరణ, ప్రజలందరికీ నేరుగా అధికార వికేంద్రీకరణ జరగాలని ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా ఆ విభజన చట్టంలో ఇంతకుముందు భాస్కర్ గారు ఒక మంచి అభిప్రాయాన్ని చెప్పి గుర్తు చేశారు. ఎందుకంటే విభజన చట్టం దాని ప్రకారం కూడా నెక్స్ట్ జరిగే విభజనలో ఈ 119-153 కావాలని ఉంది. కానీ 2021 జనగణన జరగలేదు కాబట్టి దాని జనగణనకు ఆటంకం ఏమొచ్చిన ఆ రోజు కరోనా కాబట్టి ఆపేరు. ఇప్పుడు జనగణన జరుగుతుందో కాదు, ఖచ్చితంగా జనగణన జరుపుతాం, జనగణన కులగణనలో చేరుతామని వాళ్ళు ప్రకటించి ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ జనగణన ఖచ్చితంగా విధిగా జరపాలి. 2026లో దాంట్లో కులగణన కూడా జరపాలి. నియోజకవర్గ పునర్విభజన ఇది ఇప్పుడు మనకున్న లెక్క మనం చూసుకున్నట్టయితే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 34 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. అర్థమైంది, ఒక పార్లమెంట్ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. 17 × 2 వేస్తే 34 అవుతాయి. మనం 119 + 34 కలిపితే 153 అవుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే పెరిగిన సంఖ్యారీత్యా మొత్తం ఎప్పుడో 1956 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి లెక్కలు ఇవి. కాబట్టి ఖచ్చితంగా 1, 2 కాదు 3 వేసుకొని ఒక పార్లమెంట్ పరిధికి ఇప్పుడు 7 అసెంబ్లీ ఉన్నాయి. ఇప్పుడు ఒక పార్లమెంట్ పరిధికి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7ని 9 చేస్తామంటున్నారు. 9 కాదు 10 చేసి 180 చేస్తే ఇంకా బాగుంటుందని మన ఉద్దేశం. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పిన లెక్కలు ఉన్నాయి. మనం ఆ రోజు జనాభా నియంత్రణ చేస్తాము. జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఏదైతుందో జనాభా నియంత్రణలో భాగంగా కుటుంబ నియంత్రణ సౌత్ ఇండియా అమలు చేసింది, నార్త్ ఇండియా ఆ రోజు వాళ్ళని ధిక్కరించారు. కాబట్టి విపరీతంగా వెలుపడిపోయినాయి. అట్లా లెక్కలు పెట్టడం కాకుండా ఖచ్చితంగా సౌత్ నుంచి కూడా ప్రధానంగా ఇప్పుడు మిత్రులు కార్తీక్ గారు బోధన చెప్పారు. అంటే బీజేపీకి అనుకూలమైన విధానాలు వస్తేనేమో వాళ్ళకి కావాల్సిన తొందరగా అమలు చేసుకుంటారు. వాళ్ళకి ఏ నిబంధనలు, ఏ చట్టంలో, ఏ న్యాయం, ఏ రాజ్యాంగం వాళ్ళకి అడ్డం రాదు. కానీ వాళ్ళకు అనుకూలంగా లేని కనిపించేటప్పటికల్లా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు అడ్డుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అస్త్రాలని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లాగా వాళ్ళ అధికారంలో ఉన్న చాలా చోట్ల బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అమలు చేసే కాడ కూడా అక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తారు. కానీ తెలంగాణకు వచ్చినప్పటికీ ఏమంటే ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే మేము ఎట్టి బస్సులో ఒప్పుకోము, ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తాం, 9th షెడ్యూల్ చేర్చే ప్రసక్తే లేదంటున్నారు. కాబట్టి ఇట్లాంటి అన్ని ద్వంద్వ విధానాలు పోయి ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే అధికార వికేంద్రీకరణ చాలా కీలకమైన. అధికార వికేంద్రీకరణ అంటే కేవలం కార్యాలయాలు, జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలే కాదు, ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా జనగణన జరగాలి, జనగణన కులగణనలో భాగంగా జరగాలి. జరిగిన వెంటనే
నియోజకవర్గాల్ని వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఈ పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలతోటే ఎన్నికలు జరగాలనేది మా ప్రధాన ఉద్దేశము. మేము అందులో భాగంగానే స్వతంత్ర రాష్ట్రాన్ని స్వయం పాలన సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికార కేంద్రీకరణ కోసం రాష్ట్ర పరిధిలో చేసుకోగలిగే అన్ని చేస్తున్నాం. వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు, వందల సంఖ్యలో మండలాల్ని, పదుల సంఖ్యలో జిల్లాలు చేస్తున్నాం. మిగిలిందల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు మాత్రమే మిగిలింది. కాబట్టి ఇది ఖచ్చితంగా అమలు జరుగుతామనే నిజమైనటువంటి ప్రజాస్వామ్య ఫలాలు ఏవైతున్నాయో అవి నేరుగా ప్రజలకు అందాలంటే ఇది చాలా కీలకమైంది. దీంట్లో కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ప్రజా ప్రయోజనాల కేంద్రంగా ఈ నిర్ణయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. యాదవ్ గారు, ఇప్పుడు ఇదే విషయంలో వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి